హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్ సంబంధించిన ఓ మార్ట్ అండ్ ఓ మార్కెట్ గురించి, ఇంకా దాంతోపాటు మన ఒమేగా ప్రాజెక్ట్ సంబంధించిన ప్రెజెంట్ కమ్యూనిటీ స్టేటస్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఐఓఎస్ అప్డేట్ కూడా మనకైతే రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోబోతున్నాము. చాలా చాలా ముఖ్యమైన అప్డేట్లు అయితే మనకైతే ఉన్నాయండి. ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్పాలనుకున్న గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి, మనకి ఒమేగా నెట్వర్క్ నుంచి అయితే ఈ విధంగా ఈ కామర్స్ ఫ్యూచర్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే రాబోయింది. సో చూసారు కదా, ఇక్కడ ప్రపంచ ఈ కామర్స్ భవిష్యత్తు మారబోతుంది. ఒమేగా నెట్వర్క్ ఈకో సిస్టంలో నిర్మించబడిన త్వరలో రాబోతున్న క్రిప్టో ఆధారిత ఆన్లైన్ షాపింగ్ స్టోర్ ఫ్రంట్ అయిన ఓమార్ టు ఒమేగా మార్కెట్ను పరిచయం చేస్తున్నాము. సో మన యొక్క ఒమేగా నెట్వర్క్లో అయితే ఈ యొక్క ఈకో సిస్టంలో చాలా యాప్లు అయితే ఉండడం జరిగిందండి. సో ఆ యాప్ల్లోనే ఒక యాప్కి మనకైతే ఓ మార్ట్ అండి, అంటే మన ఒమేగా మార్ట్ అనమాట. సో మనకి డీమార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఓ మార్ట్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే, మన దగ్గర ఉన్న టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూస్ చేసుకొని షాపింగ్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి ఒమేగా మార్కెట్ లాగా దీన్ని అయితే వీళ్ళు మనకి పరిచయం కూడా చేస్తారని చెప్పుకోవచ్చండి. డిజిటల్ ఆస్తులకు మరియు వాస్తవ ప్రపంచ వాణిజ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి ఓమార్ట్ అనేది రూపొందించబడింది. సో ఇక్కడ మన దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీ ద్వారా మనం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షాపింగ్ అనేది చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఆ యొక్క టోకెన్ కానీ ఆ కాయిన్ వాల్యూ కానీ మార్కెట్లో మనకి ఇంక్రీజ్ అయితే అవుతుందండి. సో కాయిన్ వాల్యూ పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఏ విధంగా దాన్ని యూటిలిటీలో వాడతామో అప్పుడైతేనే దాని యొక్క వాల్యూ పెరుగుతుందని చెబుతున్నారండి. ఇది యూజర్స్కు ఎలాంటి ఆటంకాలు లేని, అవాంతరాలు లేని చెల్లింపు అనుభవంతో క్రిప్టో కరెన్సీని ఉపయోగించి ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. సో మన యొక్క ఒమేగా వాళ్ళు కూడా ఒమేగా టోకెన్ తీసుకొస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అయితే ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చండి. కాబట్టి వీళ్ళైతే దీని మీద అయితే ఫుల్గా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక టోకెన్ మనం పూర్తి స్థాయిలో యుటిలిటీలో వాడుకోవడానికి ఇచ్చినప్పుడు మాత్రమే పేమెంట్ గేట్వేలో టోకెన్ వాల్యూ పెరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సంక్లిష్టమైన మార్పిడులు లేవు, సాంప్రదాయ చెల్లింపు అడ్డంకులు లేవు, కేవలం సులభమైన క్రిప్టో ఆధారిత లావాదేవీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఓమార్ట్లో ఒమేగా ఈకోసిస్టమ్ మైనింగ్ మరియు బ్లాక్ చైన్ మౌలిక సదుపాయాలకు అతీతంగా నిజమైన ప్రపంచ వినియోగంతో విస్తరిస్తుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కేవలం మొబైల్కి మాత్రమే పరిమితం కాదు. ఈ యొక్క మొబైల్ ద్వారా మనం మైనింగ్ చేసుకుంటున్నాం కదా. సో దీని ద్వారా మనం అయితే ఒక కరెన్సీని కూడా సంపాదించుకుంటున్నాము, క్రిప్టో కరెన్సీని, అది కూడా మన యొక్క ఒమేగా టోకెన్ ద్వారా. సో దీన్ని మీరు యూస్ చేసుకొని షాపింగ్ చేసుకోవడానికి కూడా మీకైతే పూర్తిగా అవకాశం అయితే ఇవ్వబోతున్నామని చెబుతున్నారండి. సో దీంట్లో మనకైతే కొన్ని కీ పాయింట్లు ఉన్నాయన్నమాట. దీంట్లో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి యూజర్స్ సులభమైన మరియు సురక్షితమైన చెల్లింపులతో క్రిప్టోను ఉపయోగించి షాపింగ్ చేయవచ్చు. సో చూసినట్లయితేనండి, మనకు వచ్చే ఫ్రీ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీ ఆఫ్ టోకెన్స్ ఏవైతే ఉంటాయో ఆ టోకెన్స్ ద్వారా మాత్రమే ఇక్కడైతే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవడానికి అయితే వీళ్ళు మనకైతే అవకాశం కల్పించబోతున్నారండి. సో మనం పైలో కూడా చూసాం ఆల్రెడీ. పై టోకెన్ అనేది మనకైతే క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ కావడం కంటే ముందే మనకైతే షాపింగ్ కూడా చేసుకునే అవకాశం అయితే వాళ్ళు అప్పుడు ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా ఒమేగా వాళ్ళు కూడా దీన్ని అయితే ఫాలో అవుతున్నారు అనే పాయింట్ అయితే అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది కూడా మనకైతే సేఫ్ అండ్ సెక్యూర్గా చేసుకోవచ్చు మీ షాపింగ్స్ కానీ మీ పేమెంట్స్ కానీ చెబుతున్నారు. ఇంకా రెండో కీ పాయింట్ వచ్చేసి బిజినెస్ వ్యాపార ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో నేటివ్ కస్టమర్ బేస్ను చేరుకోవచ్చు. సో ఎవరైతే బిజినెస్లు చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ టోకెన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మనకి చాలా షాపుల్లో కానీ, చాలా కంపెనీల్లో కానీ, చాలా వ్యవస్థల్లో కానీ, చాలా సంస్థల్లో కానీ ఈ టోకెన్ అయితే యాక్సెప్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు పేమెంట్ గేట్వేలో. ఇంకా మూడో కీ పాయింట్ వచ్చేసి ఒమేగా టెక్నాలజీతో పనిచేసే సమీకృత చెల్లింపు పరిష్కారాలు. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి టెక్నాలజీ అనేది చాలా చాలా ముఖ్యం చెప్పుకోవచ్చండి. సో ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అనేది మనకు అందుబాటులో ఉంటుందో అప్పుడే డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు తర్వాత కీ పాయింట్ వచ్చేసి వేగవంతమైన, పారదర్శకమైన మరియు సరిహద్దులు లేని డిజిటల్ వాణిజ్యం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదండి, మనం చూసినట్లయితే వేగవంతమైన అంటున్నారండి. సో చాలా చాలా ఫాస్ట్గా మనకైతే ఈ యొక్క పేమెంట్ గేట్వే హెల్ప్ అయితే అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ సిస్టమ్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో అయితే. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితేనండి, షాప్ అండ్ వేర్ హౌస్ సిస్టమ్ల నుండి వినియోగదారుల వరకు ఓమార్ట్ మొత్తం వాణిజ్య గొలుసును ఒకే ఏకీకృత క్రిప్టో ఎకనామీగా అనుసంధానిస్తుంది. సో మనకైతే వేర్ హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం షాపింగ్ చేయాలని కోరుకుంటున్నామో ఆ కంపెనీ తాలూకా, లేదంటే ఆ కంపెనీ తాలూకా మనకి ఇక్కడ వేర్ హౌస్ చాలా అవసరం అండి. షాప్ అనుకోవచ్చు, కంపెనీ అనుకోవచ్చు. ఈ వేర్ హౌస్లు కూడా మనకైతే వీళ్ళు క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కేవలం మరో మార్కెట్ ప్లేస్ మాత్రమే కాదు,
ఇది డీసెంట్రలైజ్డ్ వాణిజ్యం యొక్క తదుపరి తరానికి ఒక ముందడుగు. ఇక్కడ డిజిటల్ కరెన్సీ రోజువారీ షాపింగ్ కోసం ఒక ఆచరణాత్మక చెల్లింపు పద్ధతిగా మారుతుంది. ఒమేగా నెట్వర్క్ ద్వారా శక్తి పొందే ఈ కామర్స్ విప్లవం రాబోతుంది. ఒమేగా మార్కెట్ అనేది మనకి ఓ మార్ట్ ద్వారా మన ముందుకైతే రాబోతుంది. అదే మన ఓ మార్ట్ టు ఒమేగా మార్కెట్. సో చూసారు కదండి, మనకైతే వీళ్ళు చాలా చాలా విషయాలు అయితే ఈ పోస్ట్లో తెలపడం జరుగుతుందండి. సో మనకైతే ఒక పేమెంట్ కార్డ్ కూడా అవసరం అండి. సో ఇన్ని పేమెంట్ మనం చేయాలంటే మనకు ఒక కార్డు కూడా అవసరం. సో ఆ కార్డు కూడా మనకు త్వరలో వీళ్ళైతే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఓ మార్ట్‌ని కూడా వీళ్ళు మనకైతే పరిచయం చేస్తున్నారండి. సో మనకు సంబంధించిన గ్రాసరీస్ కానీ, పర్చేసెస్ కానీ చేసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా మనం సంపాదించుకున్న ఒమేగా టోకెన్ ఏవైతే ఉంటుందో వాటి ద్వారా మనకైతే వాటిని బై చేసుకోవడానికైతే అవకాశం కూడా వీళ్ళు మనకి ఉచితంగా కల్పించబోతున్నారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనకు దీనికి సంబంధించి టోకెన్ వాల్యూ బాగా పెరగాలంటే ఇది యూటిలిటీలో బాగా యూజ్ చేయాలన్నమాట అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి ఇప్పుడు మన కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది మన కమ్యూనిటీ అప్డేట్ అనమాట. ఒమేగా నెట్వర్క్తో భవిష్యత్తును తవ్వడం ప్రారంభించండి. మీ స్మార్ట్ ఫోన్ను మైనింగ్ పరికరంగా మార్చుకొని ఖరీదైన హార్డ్వేర్ లేదా అధిక విద్యుత్ ఖర్చులు లేకుండా ఓఎంజీ సంపాదించడం ప్రారంభించండి. యాప్ను తెరిచి రోజుకు ఒకసారి ట్యాప్ చేయండి. వేగంగా విస్తరిస్తున్న కమ్యూనిటీలో భాగమవుతూ మీ రివార్డులను పెంచుకోండి. సో ఈ విధంగా మనకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరూ కూడా అవకాశం అయితే వినియోగించాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా దీంట్లో మనకైతే 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. తక్కువ మెమరీ వినియోగం. సో మనకైతే స్టోరేజ్ కూడా ఎక్కువేం తీసుకోవట్లేదండి. ఒక 100 MB లోపే మనకి స్టోరేజ్ అయితే ఉంది కాబట్టి మనకి ఇబ్బంది కూడా ఉండదు. మన మొబైల్స్కి అయితే అద్భుతంగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు రెండో పాయింట్ అండి, కనిష్ట విద్యుత్ వినియోగం. సో అసలు యాక్చువల్గా మైనింగ్ అనేది మన రియల్ లైఫ్లో చేయాలంటే దానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల కరెంట్ బిల్ మనం పే చేయాల్సి ఉంటుందండి. సో అంత అవకాశం మనకు లేకుండా వీళ్ళ మొబైల్లోనే ఫ్రీగా మనకైతే మైనింగ్ చేసుకోవడానికి అయితే వీళ్ళ అవకాశం మనకైతే ఇవ్వడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు సురక్షితమైన మరియు విశ్వసనీయ ఈకోసిస్టమ్ వ్యవస్థ. సో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మనం ఆల్రెడీ ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం ఫేజ్ 3లో అయితే ఈకేవైసీ డాక్యుమెంట్ కేవైసీ చేసుకోబోతుంది కాబట్టి మనకైతే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇస్తారు కాబట్టి మన యొక్క పర్సనల్ డేటాకి అయితే ఇబ్బంది ఉండదండి. అందరూ కూడా హ్యాపీగా మైనింగ్ చేసుకోవచ్చు, కేవైసీ కూడా చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అండి మనకైతే ఇప్పటికే మైనింగ్ చేస్తున్న 70,000 కంటే ఎక్కువ ఒమేజియన్స్తో చేరండి. సో మన కమ్యూనిటీ అయితే రీసెంట్గా చెప్పుకున్నామండి, 60,000 అయితే క్రాస్ అయిందని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ప్రజెంట్ అయితే మనకి 70,000 కమ్యూనిటీ మనకైతే యాక్చువల్గా క్రాస్ కావడం అయితే జరిగిందండి. సో చాలా దేశాల్లో మనకైతే క్రౌడ్ అనేది వస్తుందన్నమాట. కొన్ని డేస్లోనే మనమైతే 1,00,000 కమ్యూనిటీకి వెళ్ళబోతున్నాము. 1,00,000 వెళ్ళిన తర్వాత మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా త్వరపడి యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో అది మన యొక్క బెనిఫిట్ కోసం మాత్రమేనండి. మీ ఫోను, మీ నెట్వర్క్, మీ టోకెను మీ నాణం కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయవచ్చు. అది కూడా మనకైతే ఉచితంగా అవకాశం ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క బెనిఫిట్స్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా కమ్యూనిటీలో చేరండి, అందరూ కూడా రివార్డులను పెంచుకోండి అని చెబుతున్నారండి. సో మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ ఉంటాం మనం దానికి సంబంధించిన ఎక్స్ట్రా టోకెన్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఇంకా మనకి ఫైనల్గా ఒక iOS అప్డేట్ కూడా రీసెంట్గా రావడం జరిగిందండి. సో అది కూడా చూసుకుందాం ఒకసారి అయితే. ఇక్కడ చూడండి, మనకైతే రీసెంట్గా వచ్చింది ఇది. ఒమేగా నెట్వర్క్ అనేది విస్తరిస్తుంది. ఒమేగా నెట్వర్క్ మైనింగ్ యాప్ అనే త్వరలో iOS పరికరాల ద్వారా కోసం అందుబాటులోకి రానుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఐఫోన్ వినియోగదారులు కూడా ఒమేగా ఈకోసిస్టంలో చేరి వారి పరికరాల ద్వారా నేరుగా ఉండే మైనింగ్ ప్రారంభించేలాగా మా బృందం ప్రస్తుతం iOS వెర్షన్ను సిద్ధం చేస్తుంది. ఈ రాబోయే లాంచ్తో యాపిల్ వినియోగదారులు త్వరలోనే ఒమేగా నెట్వర్క్లోని పాల్గొనగలరు మరియు కేవలం ఒక సాధారణ రోజువారీ ట్యాప్తో ఓఎంజీని మైనింగ్ చేయగలరు. యాప్ స్టోర్ విడుదల మరియు అధికారిక ప్రారంభ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు త్వరలో రాబోతున్నాయి. సో ఆల్రెడీ మనకైతే ఈ యొక్క యాప్ ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది. సో మనందరం కూడా మైనింగ్ తీసుకుంటాం బాగానే ఉంది. కానీ ఎవరైతే ఇక్కడ యాపిల్ ఐఫోన్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్టోర్ అయితే ప్లే స్టోర్ కాదని వాళ్ళకైతే యాపిల్ స్టోర్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ అయితే మన ఒమేగా యాప్ అయితే ఇంకా యాపిల్ స్టోర్ వాళ్ళకైతే iOS వాళ్ళకైతే అవైలబిలిటీలో లేదండి, ప్రెజెంట్ అయితే లేదు. సో మనకైతే కొన్ని డేస్లో ఇది కూడా మన ముందుకైతే వీళ్ళు తీసుకురాబోతున్నారు కాబట్టి ఎవరైతే iOS యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి అయితే ఈ ప్రాజెక్టులోకి అయితే పార్ట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనే పాయింట్ అయితే వీళ్ళు మనకు తెలియజేస్తున్నారండి. సో ఖచ్చితంగా ఇదైతే మంచి విషయమే. మన క్రౌడ్ బాగా పెరుగుతుంది, మన ప్రాజెక్ట్కి గుడ్ విల్ కూడా బాగా పెరుగుతుందండి. సో ఎప్పుడైతే ఒక యాప్ మనకైతే iOSలో కూడా ఆండ్రాయిడ్ వాళ్ళకి కాకుండా యాపిల్ ఫోన్ వాళ్ళకి కూడా అవైలబిలిటీలో ఉంటుందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన గుడ్ విల్ మార్కెట్లో చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇది మనకైతే వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మనకి ఒమేగా కార్నివల్కి సంబంధించిన ఈవెంట్ కూడా మనకైతే ఒక 2 వీక్స్ స్టార్ట్ కాబోతుందండి. సో దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్ ఏమిటి,
ఇంకా దాంతోపాటు ఆ యొక్క ఈవెంట్‌లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తూ ఉంటాయండి. మీరైతే మన ఛానల్ ఫాలో అవ్వండి. దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో, మీకేమైనా కీ అప్డేట్స్ కానీ, కీ పాయింట్స్ ఉన్నాయనుకోండి మీకైతే వాట్సాప్ ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క విషయం గమనించాలండి. మనకు ఓమార్ట్ గురించి, దాంతోపాటు కమ్యూనిటీ గురించి, ఐఓఎస్ అప్డేట్ మనకైతే ఇవన్నీ కూడా కవర్ చేసుకోవడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.